అని ఒక యాప్ ఆర్బీకే అసిస్టెంట్ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను పువన. డీటెయిల్స్ చూద్దాం. చందాలు గ్రామంలో గల శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ వివాహము కాని మగపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే శుక్రవారం అమ్మవారి దేవాలయంలో పసుపు కొమ్ములతో హరిద్ర శృంగారార్చన పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. పట్టా మీద కూర్చోండి వద్దగా వద్దగా కూర్చోండి. పట్టా మీద కూర్చోలేని వాళ్ళంటే ఆ బల్ల మీద కూర్చోండి. ఆ తల్లిదండ్రులు ఎవరైనా పక్కన కానీ ఆ వెనక పక్క కానీ కూర్చోండి. కేవలం హోమం చేసేటువంటి వ్యక్తులు మాత్రమే ముందు వైపు కూర్చోండి. శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానం చందోలు గ్రామం. ఈరోజు కార్తీక మాస శుక్రవారం సందర్భంగా హరిద్ర శృంగార్చన అనేటువంటి పూజా కార్యక్రమానికి సంబంధించిన వివాహ ప్రతిబంధక దోష నివారణ హోమ కార్యక్రమం ఈరోజు జరుగుతున్నది. ఇందులో గతంలో 9 వారాలు పూర్తయినటువంటి చిరంజీవులందరూ ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల వారందరికీ సమస్త వివాహ ప్రతిబంధక దోషాలను కూడా తొలగిపోయి అతి శీఘ్రముగా వివాహం కావాలని చెప్పినని ఆ పరమేశ్వరి జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ జయహో మాత జయహో. వరంగల్లో MGM హాస్పిటల్లో రాత్రివేళ కొందరు అన్నమస్తస్తులు ప్రవేశించి హిందువులను ఉద్దేశించి దేవుడు కాపాడడు, యేసుప్రభు మాత్రమే కాపాడుతాడు అంటూ ప్రచారానికి తెరలేపారు. అంతేకాకుండా తమ రోగాలు తగ్గాలంటే యేసుప్రభువును నమ్మండి అని ప్రార్థనలు చేసినట్లు రోగులు తెలిపారు. వైద్యులు నయం చేయలేని వాటిని ప్రభువు చేస్తాడని వారు అన్నట్లు సమాచారం. ఈ ఘటనపై MGM సూపరింటెండెంట్ తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రోగులు కోరుతున్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఓడరేవు, రామాపురం బీచ్ ప్రాంతాల్లో మొంతా తుఫాను దాటికి దెబ్బతిన్న కల్వర్టులను బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కలిసి పరిశీలించారు. తుఫాను కారణంగా రోడ్లకు, రవాణాకు అంతరాయం ఏర్పడిన విషయాన్ని అధికారులు వివరించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా దెబ్బతిన్న సోలను తక్షణమే పునరుద్ధరించాలని కలెక్టర్ సంబంధిత శాఖలను ఆదేశించారు. డిస్టెన్స్ ఎంత ఉంది అప్రాక్సిమేట్లీ? ఈ డిస్టెన్స్ ఎంత? ఇది 36 మీటర్లు సార్. ఇది 36 మీటర్స్. 36 మీటర్లు 20 మినిట్స్ బ్రేక్ అయిపోయింది. సో ఇంకా చేయవలసినవి ఎన్ని ఉన్నాయి? చేయాల్సిన మేజర్ ఉన్నాయి సార్, 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. ఇదే రోడ్ మీద మధ్యలో 2 సార్లు బ్రేక్ డౌన్ వెళ్తున్నాడు. డౌన్ నీళ్ళు పడిన దాంట్లో అక్కడ చెప్తున్నాయి ఏమన్నారు
ఈ భాగం వాడటం వెంటనే దిస్ పైన ఇంకా క్లియర్ ఎక్కడో ఇక్కడ అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి 1 by 1 క్లియర్ అవుతుంది. ఎనీవేస్ ఇంకా ఫ్యూచర్లో నీళ్ళు వస్తూ ఉంటుంది. ఇప్పుడు 3/6 రోడ్ ఫ్రమ్ వాడరేవర్ టు బాపట్ల నియోజకవర్గంలో కర్లపాలెం మండలం యాజలి గ్రామంలో అనుమతులు లేకుండా రాత్రిపూట అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని బోరుగడ్డ జీవన్ అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ షాకిర్ పాషాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జీవన్ మాట్లాడుతూ ఆన్సైన్డ్ భూమిలో 25 అడుగుల లోతు త్రవ్వి వదిలేస్తున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఉన్న కిషోర్, ఎం ఝాన్సీ, ఉమా, జయమ్మ, కుమారి, సంపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈ రోజున మరి కర్లపాలెం మండలం తహసీల్దార్ గారి జరిగినటువంటి మరి మేము యాదరి గ్రామం నుంచి అక్రమ మైనింగ్ ఇసుక తవ్వకం గురించి మేము అర్జీ ఇచ్చాము. రాత్రి సమయం 10 గంటల సమయంలో మరి రీసెంట్గా ఉన్నాం కిషోర్ కుమారుడు ప్రవీణ్ చనిపోయి కనీసం 9 నెలలు కాకముందే దాని పక్కనే ఉన్నటువంటి రాత్రి సమయం అక్రమంగా తవ్వి మరి ఆ ఇసుకని దగ్గర సుమారు 10 ట్రాక్టర్లు ఒక జేసీబీ వచ్చి మరి నైట్ పూట తీసే అంత అవసరం ఏముంది వాళ్ళకి భయంకరమైన ఇసుక తవ్వకాలు తవ్వి వాళ్ళకి ఎలాంటి ఆ కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ ఎలాంటి సహాయం చేయకుండానే మరి పక్కనే కనీసం కొంచెం దూరంగా లేకుండానే వాళ్ళు తీసి ఇది ఎంతవరకు సమావేశం. మరి అధికారులు కానీ నాయకులు కానీ దీనిపైన చట్టపరమైన చర్య తీసుకోండి. పచ్చని పొలాలు, పచ్చని పంటలు పండే పొలాలని దగ్గర గత ప్రభుత్వంలో కూడా విపరీతంగా తవ్వేసేసి వాటిని వదిలేశారు విచ్చలవిడిగా. వాటి భద్రత విషయంలో కానీ మరి ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధికారులు కానీ మరి ఆ తవ్వేసినటువంటి భూమి యజమానులు కానీ ఆ తవ్విన మైనింగ్ వచ్చే వారు కూడా మరి ఇటుపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక రాబోయే రోజుల్లోనైనా మీరు తవ్వుకోండి, భద్రత విషయంలో జాగ్రత్త తీసుకోండి. అమాయకమైన చిన్నపిల్లలు ఈ కర్లపల్లి మండలం చనిపోతున్నారు. రీసెంట్గా ఒక తండ్రి 4 సంవత్సరాల బాబు చనిపోతే ఆ తండ్రి వెళ్ళి ఆ గుంటలను తీసుకుని ఆ పిల్లలను దోలాడుకున్న పరిస్థితికి వచ్చింది. మరి మన కిషోర్ గారు అట్లాగే జరిగింది. ఇలాంటి జరగకుండా ఉండాలంటే అధికారులు తక్షణమే మరి గుంట ఇసుక తీసినటువంటి వాటిపైన చర్యలు తీసుకోండి. భద్రత విషయంలో కూడా చర్య తీసుకోవాలని మేము అధికారులు కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో నూజివీడు సబ్ డివిజన్ పరిధిలో నేరాలకు పాల్పడిన దొంగల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. దెందులూరు పోలీస్ స్టేషన్లో పరిధిలో 21 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోగా పెదవేగి పోలీస్ స్టేషన్ పరిధిలో 7,10,000 విలువ కలిగిన బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్. గణేష్ అలియాస్ నాగా, రెల్లిపేట, నూజివీడు పట్టణం. షేక్ మెహర్ బాబా 22 years, ఇతను కూడా గాంధీనగర్ నూజివీడు. చోటుపల్లి సుభాష్ 23 years, గొల్లపల్లి గ్రామం నూజివీడు. షేక్ అసీఫుల్లా అలియాస్ అసీఫ్, అప్పారావు కాలనీ నూజివీడు. చిత్తూరు అజయ్ కుమార్ అలియాస్ అజయ్, అప్పారావు కాలనీ నూజివీడు. వీళ్ళందరూ కూడా ఈ 12 మోటార్ సైకిల్స్ నూజివీడు టౌన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళందరూ ఈ చెడు వ్యసనాలకు గంజాయి ఇట్లాంటి చెడు వ్యసనాలకు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న సిపిఎం నాయకులపై కూటమి ప్రభుత్వం నాయకులు బలపు దుబాయించడం ఎంతవరకు సమంజసం అని సిపిఎం నాయకులు రాము ఆవేదన వ్యక్తం చేశారు. ఒక టీడీపీ నాయకుడు అర్ధరాత్రి పూట సిపిఎం నాయకులు అందరికీ ఫోన్ చేసి బెదిరించడం ఎంతవరకు సమంజసం అని సిపిఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ నాయకుడు తీరు మారకపోతే ముందు ఎంతో తీవ్ర నష్టం ఉంటుందని నాయకుడిని హెచ్చరించారు. మీరు మా జందాల పంచాయతీలోనికి రావడం ఏంటి? మీరు మా జందాల పంచాయతీలో ఉంటున్న సచివాలయం దగ్గరికి వచ్చి సమస్యలు అడగడం ఏమిటి అని ఫోన్లోనే అడిగారు. అయ్యా, సచివాలయం అనేది మీ ఒక్కరిది కాదు, అందరిది, ప్రజలందరిది అని నేను సమాధానం అయితే ఆయనకు చెప్పాను. అయినా మీరు మా గ్రామాల్లోనికి రాకూడదు, మా పంచాయతీలోనికి రాకూడదు, మీరు మా సచివాలయం దగ్గర సమస్యల మీద మీరు అడగకూడదు అని చెప్పారు. అయితే నేను ఒక మాట అన్నాను,
అయ్యా మీరు పంచాయతీలు మీరు రావద్దు అంటున్నారు, మీరు జిల్లా మొత్తం అనేక పంచాయతీలు అనేక మండలాలు తిరిగేస్తున్నారు, అయితే మీరు తిరగనట్టు పర్మిషన్ ఉంది, మాకు తిరగనట్టు పర్మిషన్ లేదా అనేసి నేను అడిగాను. నువ్వు చాలా గొప్పగా మాట్లాడుతున్నావు అనేసి ఆయన అన్నారు. అయ్యా ఇందులో తప్పేముంది, మీరైతే అంటున్నారు మా పంచాయతీలకు రావద్దు, మా సచివాలయకు రావద్దని మీరు చెప్తున్నారు కదా, మీరు జిల్లా మొత్తం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ సచివాలయానికి వెళ్ళొచ్చు, ఏ గ్రామానికి వెళ్ళొచ్చు, ఏ సమస్యలైనా మీరు అడగొచ్చు. మేము రాకూడదా, మాట్లాడకూడదా? ఆ విధమైనటువంటి హక్కు మీకు ఉందో, అలా మాట్లాడే హక్కు మీకు ఉందో మాకు అర్థం కావట్లేదు. ఇది కేవలం జమదాల సమస్య కాదు, ఇదేదో పెత్తందారితనం అలా ఉంది. ఈ రాష్ట్రం మాది, ఈ జిల్లా మాది, ఈ మండలం మాది అనే దగ్గరకు వెళ్తుంది. ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేయొద్దు, అనవసరంగా సమస్యలు ఎదుర్కోవద్దని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. మేము ప్రజల సమస్యల మీద నిరంతరం పనిచేస్తున్నాం. అవసరమైన చోట అడుగుతున్నాం, ఇంకో చోట పోరాడుతున్నాం. మీరు అది చేసుకోండి, మాకేం అభ్యంతరం, మీరు చేస్తే మాకేం అభ్యంతరం. కానీ మీరు అడగొద్దు, మీరు మాట్లాడొద్దు, ఇదంతా మా జాగీరంటే ఒక ప్రశ్నలు అంగీకరించేయలేదు. మీరు నష్టపోతారు, రాజకీయంగా నష్టపోతారు. మీరు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశానికి వచ్చిన మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రజలు అంటే అంత చులకన అనే ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గిరిజన పాఠశాలలో చదువుకున్న బాలికలు జాండీస్ వచ్చి చనిపోయినా కూడా నిర్ధారించిన డాక్టర్లు ప్రభుత్వం చెప్పిన మాటలు వింటున్నారు తప్ప గిరిజన ప్రజలను ఆదుకోవాలనే ఆలోచన అటు అధికారులకు గాను ఇటు కూటమి ప్రభుత్వానికి గాను నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎంతో మంది గిరిజన పాఠశాలలో చదువుతున్న బాలికలు జాండీస్ వచ్చి చనిపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా దేనికి అంటే ఎందుకనంటే మా గిరిజన పిల్లలకి ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సి వస్తుందని, అంతే, ఏం కాదు. ఇంత క్లియర్ కట్గా గవర్నమెంట్ రిపోర్ట్లోనే, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే డీడీ ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే క్లియర్గా ఉంది గవర్నమెంట్ నెగ్లిజెన్సీ అని తెలిసిపోతుంది. కానీ వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళు గిరిజనులకి ఏదన్నా జరిగితే ఈ ప్రభుత్వంలో ఎవరికి కూడా చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఈరోజు మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాము. పాపం కలెక్టర్ గారికి ఎంత ఒత్తిడి ఉందో చూస్తే అర్థమైపోయింది. కలెక్టర్ గారికి ఉన్న ఒత్తిడి, కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రెస్పాన్స్, అసలు ఇన్స్టిట్యూట్లో చనిపోలేదు, గవర్నమెంట్ వైఫల్యం కాదు అని కప్పిపుచ్చుకుంటున్నారు. నిన్న జడ్పీ మీటింగ్లో మాట్లాడుతూ జడ్పీ మీటింగ్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించిన వాళ్ళు, అలాగే కురుపం కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ఎంపీపీలు, జడ్పీటీసీలు పోడియం దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేసి ప్లకార్డులతోటి స్లోగన్స్ చేసి ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని అడిగినటువంటి సందర్భంలో మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఏం చేశా, ఆవిడకి ఎప్పుడూ బాధ్యత లేదు, ఎప్పుడూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడమే. ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నాను, గతంలో వేరు, ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నాను, ఇప్పటికైనా నా తీరు మార్చుకోవాలా, ఇప్పటికైనా నా పద్ధతి మార్చుకోవాలా, అది మానేసి ఒక బాధ్యత లేనటువంటి మాటలు, నిన్నగాక మొన్న బాధ్యత లేని మాటలు ఎలా మాట్లాడారో మీరు చూశారు. అలాగే 33 లెవెల్ బిల్రూబెన్ లెవెల్ ఉన్నటువంటి పాప కూడా సర్వైవ్ అయ్యి బతికి ఈరోజు ఇంటికి వచ్చింది, చిన్న పాప. పార్వతీపురంలో వందే మాతరం గీతం స్ఫూర్తితో భారతదేశ ఔన్నత్యాన్ని పెంచే దిశగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకతాటిపై తెచ్చిన మహోజ్వల మంత్రం వందే మాతరం గీతమని కొనియాడారు. స్వాతంత్ర కాంక్షను రగిలించిన వందే మాతరం జాతీయ గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎన్సీసీ స్కాట్ పాఠశాల విద్యార్థుల మధ్య కార్యక్రమం జరిగింది. 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు మనం దాని ఘనతను గుర్తు తెచ్చుకుంటూ ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషదాయకం. మన తల్లికి ఎలా నమస్కరిస్తామో మనకు భారత మాత కూడా తల్లిలాగా మనకు అన్ని సౌకర్యాలను, అన్ని సంపదలను ఇస్తుంది. అందుకని భారత మాతకు కూడా నమస్సులు తెలియజేస్తూ మన అనేటువంటి భావనని భౌగోళికంగా మనకు తెప్పిస్తూ స్వాతంత్ర్యం కోసం పోరాడాల్సినటువంటి ఆవశ్యకతని, స్వాతంత్ర్యం కోసం మనం ఒక స్ఫూర్తిని నింపుకునేలాగా
ఈ వందే మాతర గీతాన్ని శ్రీ కీర్తిశేషులు బతుల్ చంద్ర చటర్జీ గారు రాయడం జరిగింది. దాన్ని మన దేశం మొత్తం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆలపిస్తూ ఉన్నాం. ప్రతి స్కూల్లో మనం దానిని ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా దాని విలువ మరింత పెరుగుతోంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో వందే మాతరం గీతం 150 సంవత్సరాల దాటిన సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే చదరవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఎస్ఎస్ఎన్ కళాశాల నుండి బస్టాండ్ మార్కెట్ యార్డు వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. మరొక విశిష్టత రమేష్ జీ గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాను. నుండి పట్టా సుబ్బారావు గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే ఇంత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శివనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సింది. పల్నాడు నరసరావుపేట కోటా సెంటర్ స్వాతి షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంతో మంటలు చెలరేగాయి. ఎటువంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదు షాపింగ్ మాల్ యాజమాన్యం. ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. అదే వీడియో ఎందుకు తీస్తున్నారండి? ఏండి వీడియో ఓపెన్ సార్, ఫైర్ అవుతుంది కండి. మీకేంటి మా స్టోర్ మ్యాటర్ మీకెందుకండి? పల్నాడు జిల్లా నరసరావుపేట కోటా సెంటర్ స్వాతి షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్లో 4 ఫ్లోర్లకు మంటలు వ్యాపించాయి. 5 కోట్లు విలువ చేసే వస్త్రాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు ఎమ్మెల్యే చదరవాడ అరవింద్ బాబు. 2వ ఫ్లోర్ సిబ్బంది. కొంచెం సైడ్ రండి. కొంచెం సైడ్ రండి.
ఏలేశ్వరం వందే మాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థినీలు సంబరాలు జరుపుకున్నారు. వందే మాతరం గేయాన్ని రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సరదాదేవి ఆధ్వర్యంలో సహచర అధ్యాపకులు విద్యార్థినీలతో కలిసి వందే మాతరం గీతాన్ని ఆలపించారు. అనంతరం 150 సంవత్సరాల వందే మాతరం ఆకారంలో విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపన్యాసాన్ని విద్యార్థులు తిలకించారు. గోదావరి జిల్లా భీమవరం స్వాతంత్ర గీతం వందే మాతరమని అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం నాయకులు ఆధ్వర్యంలో వందే మాతరం 150 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, మనమంతా కలిసి వందే మాతరం పూర్తి గేయాన్ని పాడుకుని దేశభక్తిని గర్వంగా అన్నారు. ఆర్డీఓ మెంటే పార్ద సారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఏపీ జనమల శేఖర్, ఏఎం వైస్ చైర్మన్ మాట్లాడారు. తహసీల్దార్ రవి, రాంబాబు, బబిలిశెట్టి రామకృష్ణ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ గాంధీ విగ్రహం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాగరాజ్, జనరల్ సెక్రటరీ అటు పట్టుకెళ్ళిపోయి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి మేము 13 బిల్లులు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా బిల్లులు లేక ప్రాణాలు కూడా కాంట్రాక్టులు చాలా దయించి సరే మా వాళ్ళు ఎప్పుడో ఇది 6 నెలలు ప్రభుత్వం వాళ్ళు మాకు చూస్తారు, ఇక్కడ ఉన్న అధికారులు మాకు చూస్తారు, ప్రజాప్రతినిధులు చూస్తారు. మా అటు ఇక్కడ ఉన్న మమ్మల్ని కమిషనర్ గారు మాకు 2-3 విధాలుగా ఇప్పటికి 3 నెలలు కూడా పనులు చేయే స్థితిలో లేదు. కూడా ఏ సిమెంట్ ఇసుక కాదు, మెటల్ కాదు, ఎవరు కూడా అరువు ఇవ్వట్లేదు. అరువిచ్చిన చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ ఇబ్బందులు పడలేక కొంతమంది సూసైడ్ చేసుకొని కూడా సరిపోతుంది. దయచేసి మా కాసి
కళ్ళు తెరిచి చూసి మా యొక్క సమస్యలు పరిష్కరించి మాకు కనీసం 6 నెలలు మేము పనులు చేస్తాం తప్ప వారం రోజుల తర్వాత కనీసం 6 నెలలు పనులు చేయలేము. ఎన్జీ రంగా రైతుల కోసం చేసిన సేవలు అమూల్యమైనవని బాపట్ల పార్లమెంటు సభ్యులు మరియు లోక్సభ ప్యానెల్ స్పీకర్ ఎన్నేటి కృష్ణప్రసాద్ తెలిపారు. ఎన్జీ 125 జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 1900 నవంబర్ 7 నిండ్రపోడు పార్లమెంటు సభ్యులుగా ఎంజీ రంగా పనిచేయడం జరిగిందని తెలిపారు. రైతులకు రంగా చేసిన సేవలు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీ రంగా పేరుతో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మన మహాత్మా గాంధీ గారితో కలిసి స్వాతంత్ర యోధులు మన భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడారు. ఆ తర్వాత ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ చదివారు. కార్ల్ మార్క్స్ గారు రాసిన రైటింగ్స్ మీద ప్రభావితమై ఆయన రైతుల కోసం పోరాటం చేయడం మొదలుపెట్టారు. రైతుల అభివృద్ధి కోసం పోరాటం చేస్తూ ఆయన పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ఒక వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పార్లమెంటేరియన్స్ ఫ్రమ్ తెలుగు ల్యాండ్స్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అప్పుడులో అఫ్కోర్స్ మన మద్రాసులో ఉంది. మనం వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పార్లమెంటేరియన్స్గా ఆయన పేరు ఉంది. నేను కూడా అక్కడ పోయినప్పుడు ఆయన ఫోటో చూస్తుంటాను పార్లమెంట్లో. ఆయన చాలా బ్రహ్మాండంగా రైతుల కోసం పనిచేస్తూ ఆయన సర్వీస్ని కూడా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన అగ్రికల్చర్ యూనివర్సిటీ పేరు కూడా ఆయన పేరు చెప్తుంది, ఆయన పేరు స్మారకం చేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆయన నివాళులు అర్పించడానికి నేను ఎమ్మెల్యే గారు వచ్చాము. బాపట్ల ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మరి నరేంద్ర వర్మ గారు ఇద్దరం వచ్చాము. చాలా సంతోషం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు A1 TV తెలుగు న్యూస్. చేతిలోను ఆర్బీక్యూలోను